క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన పోరాటమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థన పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువ, గత కాలమంతయు కంటికి కనుపాపు వలె కాపాడి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహింపచేసినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇంకా అనేక మంది ప్రార్థన పోరాటములో జాయిన్ అయ్యి దీవించబడినట్లు సహాయము చేయము. ఈ ప్రార్థన పోరాటములో నిన్ను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయుచుంటుండగా మా ప్రార్థనలకు జవాబులు దయచేయమని, ఈ ప్రార్థన పోరాటము ద్వారా అనేక మంది జీవితాలలో మీరు చేయుచున్న కార్యాలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఇంకా అనేక మంది దీవించబడినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యతలాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపి అని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయే నీ పాదముల్ వదలాకుంటి, నీ మేళ్లకు అలవాటయే నీ పాదముల్ వదలాకుంటి, నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి, యేసయ్యా 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 యేసయ్యా, పాడదాం స్వరమెత్తి, యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని, నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని, అతిశయించదనిత్యము నిన్ను కలిగినందుకు. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, ఆమేన్ ఆమేన్, యేసయ్యా హృదయపూర్వకంగా యేసు, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, మేలు
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, సగమంత స్వరమెత్తి యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా, యేసయ్యా 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 దేవా 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 పరిశుద్ధుడా నీకే స్తోత్రం. చివరిసారి యేసయ్యా 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 యేసయ్యా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. బిగ్గరగా ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అనుమానువై దొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమాలు వైదొలగినాను, నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకు దేవా ఈ నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే యేసయ్యా, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, అనుదినము ఈ ప్రార్థనా పోరాటములో అరుణోదయముననే దేవునిని ఆరాధించి ఆయన వాక్యమును ఆలకించే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ ప్రార్థనా పోరాటములో అందించబడుచున్న వాక్య సందేశాల ద్వారా మనం ఎంతగానో ఆత్మీయముగా బలపరచబడుచున్నాము. ఈ యొక్క ప్రార్థన పోరాటములో చేయుచున్న ప్రార్థనల ద్వారా మనము ఎంతగానో దీవించబడుచున్నాము. కనుక ఈ ప్రార్థన పోరాటమును మనమందరం కూడా లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. ఈ ఛానల్ను ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకొనవలెనని ప్రేమతో మనవి చేస్తున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరు వరకు వాక్య సందేశమును ఆలకించి దైవాశీర్వాదములు పొందవలెనని ప్రేమతో మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ప్రియులరా, దేవుడు మనలను ప్రేమించి యాజకులుగా ఉండుట కొరకు దేవుడు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికలేని మనలను, తృణీకరింపబడిన మనలను దేవుడు ప్రేమించి పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ఆయన మనలను ఏర్పరచుకొని ఉన్నారు. పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. నిర్గమాకాండము 19వ అధ్యాయము 6వ వచనము. సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఆ మాటలు తెలియజేసినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. పరిశుద్ధమైన జనముగా ఉందురని చెప్పమని దేవుడు చెప్పమన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధ జనాంగముగా ఉన్నారు. ఈరోజు యేసుక్రీస్తునందు మనము విశ్వాసముంచడం ద్వారా నూతన నిబంధన ఇశ్రాయేలు ప్రజలుగా మనము మార్చబడ్డాం. ప్రియులారా, యేసు రక్తము చేత కడగబడుట ద్వారా ఆయన మనలను విమోచించారు, ఆయన మనలను రక్షించి ఉన్నాడు, ఆయన మనలను పరిశుద్ధపరిచి ఉన్నారు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 22వ వాక్యం. మరియు యెహోవా వారి మీద పడకుండానట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా వారు ఆ విధంగా తమ్మును తాము పరిశుద్ధపరుచుకొని ఉన్నారని వాక్యంలో మనం చూస్తున్నాం. నిర్గమాకాండం 28:41లో నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొలగింపవలెను, వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. దైవజనుడైన మోషేతో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. నీ సహోదరుడైనటువంటి అహరోనుకును అతని కుమారులకును ఆ ప్రశస్తమైన వస్త్రాలను, ప్రత్యేకమైన వస్త్రాలను నువ్వు తొలగించాలి, వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను అని దైవజనుడైన మోషేతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. నిర్గమాకాండం 29వ అధ్యాయము 41వ వచనం నుండి అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించునట్టు దీనిని అర్పింపవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును, అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరిచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరిచెదను. నేను వారిని కలుసుకొని నేను వారిని పరిశుద్ధపరుస్తాను అని దేవుడు అంటున్నాడు. నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరిచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరిచెదను. దేవుడు వారిని పరిశుద్ధపరచుచున్నట్లుగా మనం చూస్తున్నాం. తమ్మును తాము పరిశుద్ధపరుచుకొనుచున్నారు. గంగాళములో ఉన్నటువంటి నీళ్ల ద్వారా శుద్ధి చేసుకునడం ద్వారా తమను తాము పరిశుద్ధపరుచుకుని ఉన్నారు. అలాగే దైవజనుడైన మోషే ద్వారా వారు పరిశుద్ధపరచబడి ఉన్నారు. అలాగే దేవుడే తన మహిమ వలన పరిశుద్ధపరుస్తానంటున్నాడు. దేవుడు తన మహిమతో మనలను పరిశుద్ధపరిచే దేవుడై ఉన్నాడు. నేను ఇశ్రాయేలుల మధ్య నివసించి వారికి దేవుడనయ్యుందును, కావున నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశముల నుండి వారిని వెలుపలకు రప్పించిన తమ దేవుడని యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధము, ఆయన సన్నిధి పరిశుద్ధము, ఆయన మాటలు పరిశుద్ధము,
ఆయన గ్రంథము పరిశుద్ధము, ఆయన పరిశుద్ధుడు. 1 పేతురు పత్రిక 2:5 యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్లవలి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పరిశుద్ధ యాజకులుగా మనము ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రియులరా, ఆత్మ సంబంధమైన బలులను అర్పించుట కొరకు పరిశుద్ధ యాజకులుగా ఆయన మనల్ని నియమించి ఉన్నాడు. శరీర సంబంధమైన బలులు పాత నిబంధన కాలంలో అర్పించారు. యేసు ప్రభువారు మనందరి కొరకు ఈ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన బలి అయి ఉన్నాడు గనుక ఇక మనము బలులను అర్పింపని అవసరం లేదు. యేసు ప్రభువారే క్రీస్తును పస్కా పశువు మన కొరకు వధింపబడిను. ఆయనే మన కొరకు యజ్ఞ పశువుగా బలి అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మనము ఆత్మ సంబంధమైన బలులను అర్పింపవలసిన వారి ఉన్నాం. గొర్రెలను, మేకలను, ఎడ్లను, పావురాలను తీసుకుని వచ్చి దేవునికి మనము బలును అర్పింపవలసిన అవసరం లేదు. ప్రియులారా, ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలులను మనం అర్పించాలని వాక్యము సెలవిచ్చుచున్నది. స్తోత్ర బలులను దేవునికి అర్పించాలి. సజీవ యాగముగా మనమే మన శరీరాలను దేవునికి సమర్పించుకోవాలి. హెబ్రీ పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన జన్మలో పాపము లేదు, జీవితములో పాపము లేదు. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని రోమా గవర్నర్ అయిన పిలాతు ముందు సవాలు విసిరినటువంటి వాడుగా యేసు ప్రభువాన్ని మనము చూస్తున్నాం. యేసయ్యలో ఏ నేరమును వారు కనుగొనలేకపోయి ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా పరిశుద్ధముగా ఉన్న యేసయ్యను మనం చూస్తున్నాం. ప్రకటన 1:6 మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు, రక్తంతో పరిశుద్ధపరిచాడు. గవిని వెలుపట యేసయ్య మనందరి కొరకు రక్తమును చిందించి ఉన్నారు. మనలను పరిశుద్ధపరచుట కొరకు, రక్తముతో పరిశుద్ధపరచుట కొరకు ఆయన ఇష్టపడి ఉన్నాడు. వాక్యము ద్వారా పరిశుద్ధపరచుచున్నాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అని యేసు ప్రభువారు మాట్లాడి ఉన్నారు. యేసు మాట పవిత్రమైన మాట, పరిశుద్ధమైన మాట. ఆ మాట మనలను పరిశుద్ధులనుగా చేయు మాట. యేసు రక్తము పరిశుద్ధమైన రక్తము, నిర్దోషమైన నిష్కళంకమైన రక్తము. ఆ రక్తము మనలను నిష్కళంకులుగా, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా చేయు రక్తమైనది. యేసు నామము పరిశుద్ధమైనది. ఆ నామము పరిశుద్ధ నామము, ప్రక్షాళన చేయు నామము. ఆ నామము ద్వారా ఆయన మనలను నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చుచూ ఉన్నాడు. ఆయన ఆత్మ ద్వారా మనలను పరిశుద్ధులుగా మార్చుచూ ఉన్నాడు. ఇన్ని రీతులుగా ఆయన మనలను పరిశుద్ధపరచుచు పరిశుద్ధ యాజకులుగా ఉండుట కొరకు ఆయన మనలను ఏర్పరచుకొని ఉన్నారు. యాజకునిలో ఏమైనా అపవిత్రత ఉంటే అతడు ప్రత్యక్షం గుడారంలోకి వెళ్ళినప్పుడు, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు అతడు చనిపోయేవాడుగా ఉన్నాడు. పాపం ఉంటే ప్రమాదము, చనిపోతాం. పాపము లేని వారిగా, పరిశుద్ధ యాజకులుగా ఈ లోకంలో మనం జీవించాలని దేవుడు మనల్ని రక్షించి రాజులని యాజక సమూహముగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కనుక దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే పరిశుద్ధ యాజకులుగా ఉండాలని. యాజకులమైన మనము పరిశుద్ధులుగా ఉండాలని ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. మన యేసు ప్రభువారు పరిశుద్ధుడు. మనమును పరిశుద్ధముగా జీవించుదముగాక. మన మాట పరిశుద్ధముగా ఉండాలి, మన చూపు పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధుడైన యేసయ్యను హృదయములో కలిగి పరిశుద్ధులుగా బ్రతుకుదుముగాక. పరిశుద్ధుడైన యేసయ్య వాక్యాన్ని హృదయములో కలిగి పరిశుద్ధులుగా జీవించుదముగాక. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యము
హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడు మనము పవిత్రులుగా పరిశుద్ధులుగా మనం బ్రతుకుతాం. పరిశుద్ధ యాజకులుగా మనము జీవించుదుముగాక. పరిశుద్ధ యాజకులుగా ఉంటూ మన ప్రధాన యాజకుడైన యేసయ్య ఏ విధముగా పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పరిశుద్ధుడుగా జీవించి ఉన్నాడో ఆయన వలె మనమును పరిశుద్ధులుగా జీవించుదుముగాక. పాపము లేని వారిగా బ్రతుకుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఏ పాపం ఎరుగని యేసయ్యానికి వందనాలు. పరిశుద్ధుడా, పవిత్రుడా, నిర్దోషి, నిష్కల్మషుడా, మా ప్రధాన యాజకుడానికి వందనాలు. మేము కూడా పరిశుద్ధ యాజకులుగా మేము బ్రతుకున్నట్లు సహాయం చేయము. పరిశుద్ధుడైన నిన్ను మా హృదయంలో కలిగి, నీ వాక్యాన్ని మా హృదయంలో కలిగి, నీ వాక్యము ద్వారా, నీ రక్తము ద్వారా కడుగుబడి, నీ నామము ద్వారా, నీ ఆత్మ ద్వారా, నీ మహిమ వలన పరిశుద్ధపరచబడి పరిశుద్ధ యాజకులుగా బ్రతుకున్నట్లు మీరు మాకు సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నారు. ప్రతి వారును తమ తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగిండుట దేవుని చిత్తమని నీ వాక్యము సెలవిచ్చుచుంటుండగా మా యొక్క ఘటమును, మా శరీరమును మేము కాపాడుకున్నట్టుకు సహాయము చేయము. పరిశుద్ధులుగా ఉండడం నీ చిత్తము కనుక నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. పరిశుద్ధమైన జీవితమును మాకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీ నామములో స్వస్థపరచండి. నీ వాక్కును పంపి నీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఎందరో ఆదరణ లేక బాధపడుతున్నారు, వారికి గొప్ప ఆదరణ కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు. వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. గత కాలమంతయు నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచిన యేసయ్య, ఇక ముందును మీరు మాకు తోడై నడిపించమని ప్రార్థన చేయుచున్నాం. 4 నెలలు కాపాడి 5వ నెలలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై నేను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ మే మాసమంతయు నీ సన్నిధి మాతో వచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ సన్నిధి నీడలో, నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు. బిజినెస్ చేస్తున్న బిడ్డలను దీవించండి. వారి బిజినెస్లో గొప్ప లాభము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి రాబడిని దీవించమని ప్రార్థన చేయుచున్నాను. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఉద్యోగము లేని వారికి ఉద్యోగములు దయచేయండి. దేవా, యవనస్తులైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క వివాహ విషయాలలో మీరు సహాయం చేయండి. సరైన సమయంలో సరైన సంబంధాలు రావడానికి వారి వివాహాలు ఘనముగా జరిగినట్లు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి. చేతి పనులు లేని వారికి చేతి పనులు దయచేయండి. గృహములు లేని వారికి మంచి గృహాలు దయచేయండి. వాహనములు లేని వారికి వాహనాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సంతానము లేని బిడ్డలకు సంతాన భాగ్యం కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. జేజీ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న పరిచర్యలన్నిటినీ మీరు దీవించమని ప్రార్థన చేయుచున్నాము. టెక్నికల్ టీంను దీవించండి. ప్రార్థనా బృందాలను దీవించండి. వర్షిప్ టీమ్స్ని దీవించండి. ప్రేయర్ టీమ్స్ని దీవించండి. టెక్నికల్ టీమ్స్ని దీవించండి. ఆయా రీతులుగా పనిచేస్తున్న బిడ్డలందరూ కూడా దీవించండి. ఆయా రీతులుగా సహకరించుచున్న బిడ్డలందరూ కూడా దీవించమని ప్రార్థన చేయుచున్నాను. ఇంకను ఈ పరిచర్యలో అనేక మంది సహకారులుగా లేవనెత్తబడినట్లు సహాయం చేయము. మా దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డల మధ్యలో జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు. VBS ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకై నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. నీ దాసులందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేయుచున్నాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎవరే కష్టములు ఉన్నారో, ఎవరైతే ఇరుకులు ఇబ్బందులు ఉన్నారో వారికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఈ ఉదయకాల ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయండి ప్రభువా. ఈరోజు బర్త్డేలు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. యానివర్సరీలు జరుపుకొనుచున్న బిడ్డలు దీవించండి. జేజీ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యలన్నింటినీ కూడా మీరు దీవించమని, నీ కృప చూపించమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఈ ఉదయకాల ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించమని, ఈ దినమంతయు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఎడతెగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయి ఇంతవరకు కూడా మాతో కలిసి ఆరాధించి ఆయన మాటలను ఆలకించి ప్రార్థనలో ఏకీవించిన మీ అందరికీ కూడా ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గుమ్మళ్ళ గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.